ఎడిట్ చేయొచ్చు అనుకుంటుందండి. నాకు అది రాదు. ఎడిట్ చూద్దాం ఉండు, ఇంకో వీడియో తెస్తున్నా, తర్వాత తెస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, లోపల చూసారు కదా. ఈరోజు వచ్చి మనం బ్యాక్ సైడ్ చూద్దాము, అంటే ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ ఎన్ని పెట్టారో చూడండి ఫ్రెండ్స్. వీళ్ళైతే కూరగాయలు కొనుక్కో అవసరం లేదనుకుంటా. ఇదిగోండి తులసి చెట్టు చూడండి. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తా. గొర్రెలు చూడండి, అక్కడ మేకపిల్లలు ఆడుకుంటున్నట్టు ఉన్నాయి. ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో. కనిపిస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్టున్నాయి. బాగున్నాయి కదా. రన్నింగ్ రేస్లో ఏది ఫస్ట్ వస్తుందో మీకు కామెంట్ చేయండి. ఇది అయితే ఆగట్లే అసలుకి, గుంపులు గుంపులుగా వస్తున్నాయి. అవి రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి ఫ్రెండ్స్. ఆగిపోయినాయి, మళ్ళీ అలసిపోయినట్టు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఆగిపోయినాయి. మేక పిల్లలు అవి, గొర్రె పిల్లలు కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు టేక్ చెట్లు చూపిస్తున్నాను, ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గేట్ కాడ నుండి ఇది తులసి చెట్టు. ఇక్కడ గోంగూర చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. ఇటు నుండి వద్దాం, ఇటు నుంచి స్టార్ట్ చేశాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ గోంగూర. ఇదైతే ఎంత పచ్చడి అవుతుందో, 10 చెట్లు ఉన్నట్టు ఉన్నాయి. ఇవి వంకాయ చెట్లు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చేసినవి పెద్దవి. నేను మా ఇంటికాడ వంకాయ చెట్లు పెట్టాను ఫ్రెండ్స్. రేపు మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇది గోంగూర చెట్టు, ఇది వంకాయ చెట్టు, అది గోంగూర చెట్టు ఫ్రెండ్స్. పప్పులో గోంగూర వేసుకోవచ్చు, గోంగూర పచ్చడి చేసుకోవచ్చు. ఇది బీరకాయ ఫ్రెండ్స్, పాకింది చూసారా, అది బీరకాయ చెట్టు. నేతి బీరకాయ అంటారు కదా. నేను పోయిన సంవత్సరం వచ్చాను ఫ్రెండ్స్, అప్పుడు ఇచ్చారు, నేను తీసుకున్నాను కూడా. బాగున్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇది బెండకాయ చెట్టు. ఇదిగోండి బెండకాయలు చూడండి, చిన్న చిన్నవి వచ్చినాయి, మీకు కనిపిస్తున్నాయా. ఇదిగోండి ఇవన్నీ బెండకాయ చెట్లు. వీళ్ళు కూరగాయలు కొనుక్కోవసలేదు. వీళ్ళు ఇంట్లో ఉండేది నలుగురు కూరగాయలు కొనుక్కోవసలేదు ఫ్రెండ్స్. మాకుంది, మేము పెట్టం ఖాళీ స్థలంలో. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది గోంగూర చెట్టు. ఇగో ఇవి కూడా ఈ గోడు చిక్కుడుకాయలంట ఫ్రెండ్స్. ఇది చూడండి గోడు చిక్కుడుకాయలంట. మళ్ళీ ఇక్కడ కూడా బెండకాయ చెట్టు. ఇదిగోండి బెండకాయ చెట్టు ఫ్లవర్స్ వచ్చినాయి, బెండకాయ పువ్వులు కూడా పోతున్నాయి. ఆల్రెడీ కోసే ఉంటారు కాయలు నాకు తెలిసి. ఇవాళ కర్రీ కూడా అదేనండి ఫ్రెండ్స్, కోసుకుని పెట్టుకుని చేసుకున్నారంట. ఇదిగోండి గోడు చిక్కుడుకాయ చెట్లు చూడండి, అడవిళ్ళు ఎట్ట పెంచారా. ఇది కుంకుడుకాయ చెట్టు అండి ఫ్రెండ్స్. చక్కగా షాంపులు కొనకుండా చక్కగా కోసుకోవచ్చు. సొర చెట్టు కూడా చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒకటి ఉంది, ఏడొకటి ఉంది. పోయినాడు బాగా కాసినాయి వీళ్ళ చెట్టుకి. ఇది నీళ్ళు పెంచడమే కానీ నీళ్ళు పోసేపటికి అయిపోతుంది. ఇది గోడు చిక్కుడుకాయ. ఈ వంకాయలే ఫ్రెండ్స్. ఇవ్వండి వంకాయలు చూడండి, చాలా ఉన్నాయి. ఈ పచ్చడి చేసుకుంటే న్యాచురల్గా బాగుంటాయి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తున్నాయి ఆ వీడియోలో. మనం పెంచుకుని ఎంతైనా వంట చేసుకుంది వేరు, కొనుక్కొచ్చేదానికన్నా కూడా కష్టపడిన దానికి విలువ ఉంటుంది అంటారు కదా. బాగున్నాయా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది ఒక వంకాయ చెట్టు, ఇది మళ్ళీ గోంగూర చెట్టు. ఇదిగోండి ఎక్కడ గోంగూర ఉన్నాయి. అసలు రోజు గోంగూరే వండుకుంటారేమో వీళ్ళు. గోంగూర అది బీన్స్ అంట ఫ్రెండ్స్. ఇంకా ఖాళీ ఉంది, ఇంకా చాలా వదిలేశారు వీళ్ళు, ఇంకా పెట్టుకోవచ్చు బాగానే. ఓహో గోంగూర కూడా చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో గోంగూర వేసుకోవచ్చు. ఇది నేతి బీరకాయ చెట్టు అంట ఫ్రెండ్స్. అబ్బా, కాకపోతే సీజన్ కాదు కాబట్టి. ఇది మందార పువ్వు చెట్టు. ఇది వాము అంటారు ఫ్రెండ్స్. బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వామాకులతోటి శనగపిండిలో ముంచి బజ్జీలు వేసుకుంటారు, బాగుంటుందంట ఫ్రెండ్స్. నేను కూడా ఒక టేస్ట్ చూస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే కనుక మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది వామాకు. ఇంట్లో ఊరకనే పెరుగుతాయి, వాము వాసనే వస్తుంది. ఇక్కడ కూడా చామంతి పూలు ఇవి. ఇక్కడ కూడా చామంతి పూలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇవి వంకాయ చెట్లు. ఇది కనకాంబరం అంట ఫ్రెండ్స్. ఇక్కడ కనకాంబరం చెట్టు కూడా పెట్టారు. ఇక్కడ పూలు కొనుక్కోవసరం లేదు, కాయలు కొనుక్కోవసరం లేదు, ఆకులు కొనుక్కోవసరం లేదు. భలే ఉన్నాయి. అచ్చం వాము వాసనే వస్తుంది ఫ్రెండ్స్ ఆకు.